నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వ శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. ఈ ఫిలిం డైరెక్షన్ కోర్సులో మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ని థియరీ, ప్రాక్టికల్స్ రెండింటిని కోఆపరేట్ చేసుకుంటూ రిలేట్ చేసుకుంటూ థియరీ ఎలా నేర్చుకోవాలి, దాన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి అనేది డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్లో డెవలప్మెంట్ స్టేజ్లో ఏం జరుగుతుంది, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఏం జరుగుతుంది, ప్రొడక్షన్ స్టేజ్లో ఏం జరుగుతుంది, పోస్ట్ ప్రొడక్షన్లో ఏం జరుగుతుంది, ఈవెన్ మార్కెటింగ్ అండ్ స్క్రీనింగ్ స్టేజ్ ఏంటి, వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో, ప్రొడక్షన్ ప్రాసెస్లో ఒక డైరెక్టర్గా ప్రేక్షకుణ్ణి మన వైపుకి, మన గ్రిప్పులోకి తెచ్చుకోవడానికి ఏం చేయాలి అనే దాని మీద మనము ఈస్థెటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ని మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. దానికి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ను ఒక్కొక్క ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. భరతుడి నాట్యశాస్త్రంలో ఉండే 11 ఆస్పెక్ట్స్ ఆఫ్ భరతాస్ నాట్యశాస్త్రంలో కొన్ని ఎలిమెంట్స్ ఒక దాంట్లో మాట్లాడుకున్నాం, మరికొన్ని ఎలిమెంట్స్ ఇంకొక దాంట్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకొన్ని ఎలిమెంట్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. భరతుడి నాట్యశాస్త్రంలో మాట్లాడిన దాంట్లో దాదాపుగా ఒక 5 ఎలిమెంట్స్ని డిస్కస్ చేసేసుకున్నాం. దాని తర్వాత ఎలిమెంట్స్ ఇప్పుడు మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. సిద్ధి, రస, భావ, అభినయ, ధర్మి, వృత్తి, ప్రవృత్తి. ఈ ప్రవృత్తి వరకు ఒక దాంట్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు సిద్ధి నుంచి మనం కంటిన్యూ చేద్దాం. సిద్ధి అంటే సక్సెస్ ఆఫ్ ప్రొడక్షన్. ఒక సినిమా కానీ, ఒక నాటకం కానీ, వాట్ ఎవర్ ది ప్రజెంటేషన్. భరతుడి నాట్యశాస్త్రం కాలానికి సినిమా లేదు, బట్ నాటకం ఉండేది. ఆ నాటకానికి సంబంధించి సక్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అనే దాని మీద ఆయన చెప్పాడు. ఈ సిద్ధి అనేది ఒక ప్రదర్శన లేదా ఒక షూటింగ్ లేదా ఇంకొకటి సక్సెస్ అవ్వడానికి 2 బేసిక్ రీజన్స్ ఉంటాయి. ఒకటి దైవికి, 2 మానుషి. అంటే బై గాడ్స్ గ్రేస్, బై హ్యూమన్ ఎఫర్ట్. రెండు రకాలుగా ఒక సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అనేది భరతుడు తన నాట్యశాస్త్రంలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫస్ట్ది ఇది మాట్లాడదాం. హ్యూమన్ ఎఫర్ట్ అంటే టోటల్గా ఒక టీమ్, యాక్టర్స్ కావచ్చు, డైరెక్షన్ టీం కావచ్చు, మిగతా అన్ని క్రాఫ్ట్స్ కావచ్చు. ఒక స్టేజ్ అయితే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, సినిమా అయితే ఇంకొన్ని ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి, కెమెరా కానీ, ఎడిటింగ్ కానీ. ఇవి దాదాపుగా 16 ఆస్పెక్ట్స్, 16 క్రాఫ్ట్లు థియేటర్కి, సినిమాకి కామన్. దాన్ని దాటి కెమెరా, లైటింగు మళ్ళీ థియేటర్కి ఎన్నో, సినిమాకి కామన్. కెమెరా, ఎడిటింగు ఇట్లాంటి కొన్ని ఎలిమెంట్స్ మాత్రం, పోస్ట్ ప్రొడక్షన్కు సంబంధించిన ఎలిమెంట్స్ మాత్రం సినిమాకి అడిషనల్. ఈ మొత్తం టోటల్గా 25 క్రాఫ్ట్స్. సినిమానే మాట్లాడుకుందాం మనం, నాటకం గురించి కాదు కాబట్టి. మనం సినిమా కోసమే వచ్చాం కాబట్టి సినిమాకు సంబంధించిన ఎలిమెంట్స్ని డిస్కస్ చేసుకోవాలి కాబట్టి ఈ 25 క్రాఫ్ట్స్కి సంబంధించిన ఎవ్రీబడి. ఉదాహరణకి లైట్ పక్కన ఉండే ఒక కట్టర్ బాయ్ దగ్గర నుండి డైరెక్టర్ వరకు అందరూ కలిసి వాళ్ళ టాలెంట్స్, వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ ఎఫర్ట్స్ పెడితే ఒక సినిమా సక్సెస్ అవుతుంది. ఇందులో ఏ ఒక్కళ్ళు తేడా వచ్చినా సినిమా సక్సెస్కి లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక మెషిన్ ఉందనుకోండి, మిషన్లో ఒక 250 బోల్ట్స్ ఉన్నాయనుకుందాం, నట్లు, బోల్ట్స్. అందులో ఏ ఒక్క బోల్ట్ లూజ్ ఉన్నా మిషన్ పనిచేసే ప్రాసెస్లో ఎట్లాగైతే తేడా వస్తుందో, అట్లాగే సినిమా ఇండస్ట్రీలో పర్టికులర్గా ఈ 25 క్రాఫ్ట్స్కు సంబంధించిన వాళ్ళల్లో ఏ క్రాఫ్ట్ వాళ్ళ దాని తాలూకుని కొంచెం తగ్గించినా, ఉదాహరణకి పబ్లిసిటీ చేసేవాళ్ళు పోస్టర్ వేయాలి, పోస్టర్ సరిగ్గా రాలేదనుకోండి, పోస్టర్ చూసి వచ్చే జనాలు సగం మంది థియేటర్కి రారు. పబ్లిసిటీ, రేడియో పబ్లిసిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అందులో ఏ ఒక్క తేడా వచ్చినా సినిమా తాలూకు సక్సెస్లో రేంజ్ తగ్గుతుంది. అట్లాగే యాక్టర్సు, డైరెక్షన్ టీము, మేకప్, కాస్ట్యూము, సెట్టు, ప్రాపర్టీసు, ఇట్లా ప్రతి క్రాఫ్ట్కు సంబంధించిన వాళ్ళు అందరూ కలిసి సమిష్టిగా కష్టపడితే, అందుకే దీన్ని కోఆపరేటివ్ ఆర్ట్ అంటాము, కొలాబరేటివ్ ఆర్ట్ అంటాము, కాంప్రహెన్సివ్ ఆర్ట్ అంటాము.
సినిమా అనేది సింగిల్గా ఒక మనిషి చేసుకునేది కాదు, అందరూ కలిసి సమిష్టిగా చేసుకుంటేనే అయ్యే ఆర్ట్. అందుకని ఈ హ్యూమన్ ఎఫర్ట్ కూడా కొలాబరేటివ్ ఎఫర్ట్ అంటాం దీన్ని. ఒకళ్ళు చేస్తే కాదు, అందరూ కలిసి కష్టపడితే అవుతుంది. ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ది బై గాడ్స్ గ్రేస్. మనం ఇంత కష్టపడ్డా అక్కడ చిన్న తేడా వచ్చిందనుకోండి ఆగిపోతుంది. ఉదాహరణకి నేను మొత్తం ప్లాన్ చేసుకొని షూటింగ్ కోసం అరకు వెళ్ళా, వర్షాలు స్టార్ట్ అయ్యాయి అనుకోండి, ఏం చేసేది లేదు, తట్టా బుట్ట సదిరి పక్కన పెట్టుకొని కూర్చొని ఉండాలి. ఆ టైంలో వీలైతే ఏదన్నా ఇండోర్లో షూటింగ్స్ చేసుకుంటాను తప్ప నేను అవుట్డోర్లో ప్లాన్ చేసుకున్న ఏది వర్కౌట్ కాదు. ఉదాహరణకి మేము ఒక సినిమా షూటింగ్ కోసం అరకు నుంచి ఒక 18 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ దగ్గర సన్ రైజ్ అద్భుతంగా కనపడుతుంది. అంటే మనం దాదాపు ఒక 3 కిలోమీటర్లు కిందికి వెళ్ళి అక్కడ నుంచి తీస్తే ఆ 2 కొండల మధ్యలో ఆ సూర్యుడు రావడం అదంతా చాలా 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 అద్భుతంగా ఉంటుంది. దానికోసం ప్లాన్ చేసుకొని మొత్తం అన్నీ తీసుకొని వెళ్ళి వెయిట్ చేసాం. ఇంకొక గంటలో సూర్యుడు రావాలి. అంతకుముందే రెడీగా వెళ్ళిపోయి కెమెరా తీసి అన్నీ పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాం. ఫుల్ క్లౌడ్స్ వచ్చాయి. వెయిటింగ్, క్లౌడ్స్ పోతే సూర్యుడు వస్తాడు, క్లౌడ్స్ పోతే సూర్యుడు కనపడతాడు, సూర్యుడు కనపడలేదు, క్లౌడ్స్ పోలేదు. నెక్స్ట్ డే సేమ్, 4 రోజులు తర్వాత 5వ రోజు క్లౌడ్స్ రాలేదు, సూర్యుడు వచ్చాడు, షూటింగ్ చేసుకొని వచ్చాం. ఈ 4 రోజులు ఇవాళ క్లౌడ్స్ ఉన్నాయి కదా అని మనం అక్కడికి వెళ్ళలేదనుకోండి, 5వ రోజు నిజంగానే వెళ్ళొద్దు అనుకున్నాం. కానీ ఎందుకైనా మంచిది వెళ్ళి ఇవాళ కూడా చూద్దాం, ఇవాళ లేకపోతే తర్వాత ఆలోచిద్దాం అనుకొని లైబ్రరీ షాట్స్ అన్నీ వేసుకుందాం. ఎందుకంటే మేము ప్లాన్ చేసుకున్న స్కెడ్యూల్ దాటిపోతుంది. అందుకని ఇవాళ ఒక్కసారి చూద్దాం అంటే మన సినిమాటోగ్రాఫర్ ఉన్న వాళ్ళు ఏం వెళ్తాం సార్ వద్దులేండి అన్నారు. లేదు ట్రై చేద్దాం అని వెళ్ళిపోయి కూర్చున్నాం. లక్కీగా రోజు క్లౌడ్స్ పోయాయి, సూర్యుడు కనపడ్డాడు. సో మనం ఎంత అద్భుతంగా అనుకున్నా ఆ రోజు వాతావరణం కానీ ఇంకొకటి కానీ సహకరించకపోతే మనం చేసేది ఏమీ ఉండదు. దాన్ని భరతుడు తన నాట్యశాస్త్రంలో గాడ్స్ గ్రేస్ అన్నాడు, దైవికీ సిద్ధి అన్నాడు. మనము క్లైమేటు ఇంకోటి ఏం పేర్లు పెట్టుకున్నా దానికి భరతుడు పెట్టిన పేరు గాడ్స్ గ్రేస్. ఆయన ఏం చెప్తాడు, థియేటర్లో అద్భుతంగా నాటకం వేస్తున్నారు, నటులు అద్భుతంగా వేస్తున్నారు, హ్యూమన్ ఎఫర్ట్ సూపర్. మధ్యలో థియేటర్లో ఒక పాము వచ్చిందనుకోండి, ఏం చేస్తాం, కెవ్వు మనర్చి అందరు పారిపోతారు, నాటకం రసాభాస అవుతుంది. మనం చేసేటప్పుడు షూటింగ్ చేసేటప్పుడు చాలాసార్లు లైట్స్ బ్లాస్ట్ అయిపోతాయి, ఒక్కోసారి కెమెరా పనిచేయదు, బ్యాటరీ సడన్గా డిశ్చార్జ్ అయిపోతుంది. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతాయి. అలాంటివి జరగకుండా ఇంకా కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మనం చేయగలిగినవి చేయడానికి ట్రై చేస్తాం, లేనప్పుడు కానీ అనుకుంటాం. అది వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. సో దీన్ని మనకి భరతుడు తన నాట్యశాస్త్రంలో సిద్ధి అని పేరు పెట్టాడు. నెక్స్ట్ దాని తర్వాత ఎలిమెంట్స్ భరతుడు నాట్యశాస్త్రంలో చెప్పింది స్వర. స్వర, ఆతోద్య, గాన ఈ 3 కలిపి ఇవాళ మనం ఏదైతే మ్యూజిక్ అంటున్నామో దానిగా మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఇవి స్వర, ఆతోద్య, గాన, రంగ 4 సపోర్టింగ్ ఎలిమెంట్స్. మనకి రస, భావ, అభినయ, ధర్మి, వృత్తి, ప్రవృత్తి ఏవైతే ఉన్నాయో అవి మేజర్ ఎలిమెంట్స్, అంటే నటుడు ప్రదర్శించే ప్రాసెస్లో యూజ్ చేసేవి. ఇవన్నీ సపోర్టింగ్ ఎలిమెంట్సు. సో దాంట్లో స్వర మనకి భరతుడి నాట్యశాస్త్రంలో చెప్పినవి 7 స్వరాలు, 7 స్వరాలు, స, రి, గ, మ, ప, ద, ని, స. స అంటే మళ్ళీ స్టార్టింగ్ అనుకోండి. దీంట్లో స, ప, స వీటిని శుద్ధ స్వరాలు అంటాము, మిగిలిన వాటిని మిశ్ర స్వరాలు అంటాము. ఈ రాగాలు పర్ఫెక్ట్గా ఉంటే, అంటే మ్యూజికల్ సపోర్ట్ ఉంటే ప్రేక్షకుడిలో ఆ ఎమోషన్ పండుతుంది అనేది భరతుడి నాట్యశాస్త్రంలో తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. దీన్ని అరిస్టాటిల్ మెలోడీ అంటాడు. ఒక ప్రదర్శనలో
సంగీతం అనేది ఎంత ఎఫెక్టివ్గా క్రియేట్ చేస్తుందని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ ఏమేమి ఉంటాయి, క్యారికేచర్ మ్యూజిక్, సిగ్నేచర్ మ్యూజిక్, థీమ్ మ్యూజిక్, మూడ్ మ్యూజిక్, ఇట్లా మనం మ్యూజిక్ సంబంధించిన డిఫరెంట్ ఎలిమెంట్స్ని మనం ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం. వాటికి సంబంధించిన బేసిక్స్ని భరతుడు తన నాట్యశాస్త్రంలో చెప్పాడు. ఈ స్వరాల్ని ప్రస్తారాలు, సంయోగాలు అంటాం. అంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తోటి రకరకాల రాగాల్ని యూస్ చేస్తాము. ఆ రాగాల వల్ల ఒక మూడ్ క్రియేట్ అవుతుంది. ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క మూడ్ ఉంటుంది. మనకి మీరు అబ్జర్వ్ చేస్తే లవ్ సాంగ్స్ దాదాపుగా మోహన్ రాగంలో కంపోజ్ చేసేవాళ్ళు. అట్లా డిఫరెంట్ ప్రతి రాగానికి ఒక మూడ్ ఉంటుంది. ప్రతి రాగానికి దాని మీటర్ తాలూకు దాన్ని బట్టి, దానిలో ఉండే ఆ ఎమోషనల్ దీన్ని బట్టి ప్రేక్షకుడు దాంట్లో లీనం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని ఆ మనం మ్యూజిక్ డైరెక్టర్తో నాకు ఫలానా రాగంలో కావాలి, ఫలానా తాళంలో కావాలని చెప్పలేకపోవచ్చు మనం. బట్ ఇంతకుముందు ఫలానా సాంగ్ ఉంది చూడండి సార్, ఆ టైప్లో కావాలి అని డైరెక్ట్గా చెప్పొచ్చు. మీకు నిజంగా సంగీత పరిజ్ఞానం ఉంటే, మ్యూజిక్ మీద అవగాహన ఉండి, దాని మీద అభినివేశం ఉండి, దాన్ని మీరు చేయగలిగితే ఇంకొక మెట్టు పైన ఉంటాం. చెయ్యలేకపోతే కనీసం జడ్జిమెంట్ అంటాం. అంటే మనం అనుకున్న సిచ్యుయేషన్కి ఈ మ్యూజిక్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అనే కనీసం జడ్జి చేసుకునే అదన్నా ఉండాలి మనకి. లేకపోతే మనం ఇంకా వాళ్ళు ఇచ్చింది మనం ఒప్పుకుంటాం. విశ్వనాథ్ గారికి మ్యూజిక్ వచ్చని చాలామంది అనుకుంటారు. ఈజ్ నాట్ మ్యూజిషియన్. విశ్వనాథ్ గారికి కనీసం రాగాల గురించి, తాళాల గురించి కూడా అద్భుతమైన ఇది ఉండదు, బేసిక్స్ తెలుసు. ఆయన సినిమాలలో పాటలు మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు అద్భుతంగా ఉంటాయంటే ఆయన ఆయన సౌండ్ ఇంజనీర్ కాబట్టి ఆ సౌండ్లో ఉండే ఆ వేరియేషన్స్ వాటిని అద్భుతంగా పట్టుకోగలరు కాబట్టి, ఆ మూడ్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలో తెలుసు కాబట్టి ఆయన సినిమాలలో మ్యూజిక్ అనేది అద్భుతంగా ఉంటుంది. దానికి తోడు ఆయన సినిమాలలో చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఇళయరాజా గారు కావచ్చు, మహాదేవన్ గారు కావచ్చు, బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది కలిస్తే దాని తాలూకు ఇంపాక్ట్ మనం క్రియేట్ చేస్తాము. ఈస్థెటిక్స్లో ఈ మ్యూజిక్ అనేది ప్రేక్షకుడు ఏ మూడ్తో మన సిచ్యుయేషన్ని చూడాలి అనడానికి మనం దాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ప్రేక్షకుడి మైండ్ వేరే వైపుకు డైవర్ట్ కాకుండా మన సిచ్యుయేషన్ వైపే డైవర్ట్ చేసుకోవడానికి మనం ఈ స్వర అనే దాన్ని యూస్ చేసుకుంటాము. నెక్స్ట్ దీని తర్వాత ఎలిమెంట్ భరతుడి నాట్యశాస్త్రంలో చెప్పింది ఆతోద్య. ఆతోద్య అంటే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్. మనకి స్వర అనేది ఓకల్, ఆతోద్య అనేది ఇన్స్ట్రుమెంటల్. మనకి జనరల్గా స్ట్రింగ్, విండ్, కవర్డ్, పర్కషన్ 4 రకాల ఇన్స్ట్రుమెంట్స్ మనకు మ్యూజిక్లో యూస్ చేస్తూ ఉంటారు. స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే తీగల ద్వారా మనం మ్యూజిక్ని వాడుకుంటే, అంటే వయోలిన్ కావచ్చు, వీణ కావచ్చు, సితార కావచ్చు, తంబూర కావచ్చు, ఇట్లాంటి వాటినన్నిటినీ మనము స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాము. విండ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే గాలి ద్వారా వచ్చేవి, మనకి హార్మోనియం కావచ్చు, లేకపోతే ఫ్లూట్ కావచ్చు, షహనాయి కావచ్చు, ఇలాంటి వాటిని మనం విండ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాము. కవర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే తబలా, మృదంగము, డ్రమ్స్, ఇట్లాంటి వాటిని మనం కవర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాము. పర్కషన్ అంటే మెటాలిక్ ఇన్స్ట్రుమెంట్స్, తాళాలు, నటువంగం కొట్టేవి కానీ, ఒక ట్రయాంగులరు అది ఉంటుంది అవి కానీ, జైలోఫోన్ కానీ, ఇలాంటివన్నీ కూడా పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాము. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కు దాని తాలూకు మెలోడీ మారుతుంది. దీంట్లో కొన్ని హార్ష్ మ్యూజిక్ యూస్ చేసే ఉంటాయి, కొన్ని సాఫ్ట్ మ్యూజిక్ యూస్ చేసే ఉంటాయి. అంటే మనం యూజ్ చేసే ప్రాసెస్ను బట్టి ప్లస్ యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ను బట్టి వినే ప్రేక్షకుడికి ఆ మ్యూజిక్ ఎలా ఉండాలి అనేది మనకు ఉంటుంది. కాబట్టి వీటిలలో విడివిడివిడిగా వాడము, మోస్ట్లీ వీటన్నిటిని కలిపి వాడతాం. ఏ ఇన్స్ట్రుమెంట్ని హైలైట్ చేయాలి, భరతుడి నాట్యశాస్త్రంలో లైవ్ మ్యూజిక్ కాబట్టి వింగ్స్లో
ఈ మ్యూజిషియన్స్ ఎక్కడ కూర్చోవాలి, ఏ ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళు ఎంత డిస్టెన్స్లో కూర్చోవాలో కూడా భరతుడి నాట్యశాస్త్రం అని చెప్పాడు. మత్తవారిని తర్వాత మీకు నెక్స్ట్ ఎలిమెంట్లో మాట్లాడుకుంటాం. ఆ వింగ్స్లో ఇప్పుడు ఉదాహరణకి ఈ కవర్డ్ అంటే డ్రమ్స్ లాంటివి ఉన్నాయనుకోండి, డ్రమ్స్ లాంటివి స్టేజ్కి కొంచెం దూరంగా ఉంచాలంటాడు. ఎందుకని? వాటి సౌండ్ డామినేట్ చేయకూడదు కాబట్టి. ఫ్లూట్ లాంటివి ముందు ఉండాలి, ఆర్టిస్టులకు దగ్గరగా ఉండాలి. దీన్ని మనము మోడ్రన్కి అడాప్ట్ చేసుకుంటే మనం లెవెల్స్ అంటాం కదా. మ్యూజిక్ చేసేటప్పుడు మ్యూజిక్ డైరెక్టరు వీటి లెవెల్స్ ఏ రేంజ్లో పెట్టాలి. ఇప్పుడు కవర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ రేంజ్ని విండ్ ఇన్స్ట్రుమెంట్స్ రేంజ్ని సమానంగా పెట్టామనుకోండి, ఇది అసలు వినబడదు, కొంచెం కూడా ప్రేక్షకుడికి వినబడదు. అందుకని ఏం చేస్తాము, దీనికి పెట్టే లెవెల్ని హైలో ఉంచుతాము, దీనికి పెట్టే లెవెల్ని లోలో ఉంచుతాము, రెండు బ్యాలెన్స్ చేసుకుంటాము. మనం మిక్సింగు, రీరికార్డింగు అనే పదాలు వాడుతుంటాం కదా. ఏ సౌండ్ని ఎంత ఉంచాలి, ఎంత తగ్గించాలి అనేది మనకి ఈ ఆతోద్యాలో అంటే మ్యూజిక్ డైరెక్టర్తో డిస్కస్ చేసుకున్నప్పుడు అది ఎప్పుడూ కూడా ప్రేక్షకుడికి ఇరిటేషన్ లాగా ఉండకూడదు మ్యూజిక్. రెండవది ఏంటంటే మన పర్ఫార్మెన్స్ కోసం మ్యూజిక్ కానీ మ్యూజిక్ కోసం పర్ఫార్మెన్స్ కాదు. మనం ఆల్రెడీ మాట్లాడుకునేటప్పుడు మెలో డ్రామా అనే పదం మాట్లాడుకున్నాం. జనరల్గా ఇప్పుడు మెలో డ్రామా అంటే ఓవర్ యాక్షన్ అని ఫీలింగ్లో మనం డిస్కస్ చేసుకుంటున్నాం. బట్ యాక్చువల్గా మెలో అంటే మ్యూజిక్, డ్రామా అంటే నాటకం. మ్యూజిక్తో కూడిన నాటకాన్ని మెలో డ్రామా అనేవాళ్ళు. స్టార్టింగ్లో అంటే యాక్టింగ్ చేసే ప్రాసెస్లో దానికి మ్యూజిక్ యాడ్ చేసుకొని చేస్తూ పోతే దాన్ని మెలో డ్రామా అనేవాళ్ళు. ఒక దశకు వచ్చేసరికి ఏమైందంటే దీనికోసం ఈ డ్రామాలో గ్యాప్స్ తీసుకోవడం మొదలెట్టారు. అంటే అమ్మ అనగానే టెడే టెడే టే అంటాడు వాడు, ఆ టెడే టెడే ట్యా అనేదాకా నేను ఆగాలి. మళ్ళీ తర్వాత కాదమ్మా ట్యా అప్పటిదాకా ఆగాలి నేను. అమ్మ కాదమ్మా అన్నాను అనుకోండి, వాడికి మ్యూజిక్కి టైం దొరకదు. అందుకని ఈ మ్యూజిక్ కోసం మనం యాక్టింగ్ చేసేటప్పుడు, డైలాగ్ చెప్పేటప్పుడు గ్యాప్స్ తీస్తూ వెళ్ళాలి. ఇది యాక్టింగ్ చేసేటప్పుడు, సినిమాలో యాక్టింగ్ చేసేటప్పుడు మనం చేసిన దానికి వాళ్ళు అక్కడ చేసుకుంటూ పోతారు. అయితే నాటకం అయితే గ్యాప్లో అక్కడ ఆర్టిస్ట్ ఆగి ఉన్నాడు కాబట్టి ఓకే, సినిమాలో అలా ఆగడానికి అవకాశం ఉండదు. అందుకని ఏం చేస్తాము, ఆ ఎమోషన్ సస్టైన్ చేస్తే డైరెక్టర్కి తెలుసు అనుకోండి, ఆ మ్యూజిక్ మీద అవగాహన ఉందనుకోండి, విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు అయితే ఏం చేస్తారంటే రాధా అనగానే సార్ ఒక్క పని చేయండి, ఈ రాధా తర్వాత ఒక 3 seconds 4 seconds గ్యాప్ తీసుకోండి, మూడ్లో ఉండండి. ఈ మూడుని మన మ్యూజిక్ డైరెక్టర్ తోటి మనం ఒక చిన్న నోట్ వేద్దాం. అమ్మ డిడిడిన్ డిడిడిన్, వీలైతే అక్కడ డైరెక్టర్ సెట్లో కూర్చొని ఆ మ్యూజిక్ని నోటితో అంటాడు. సార్ ఇక్కడ మీ ప్రతి డైలాగ్కి సౌండ్ పడుతూ ఉంటుంది, సపోర్టింగ్ సౌండ్ పడుతుంటుంది. నేను అలాగే చేయించేవాడిని. అరే ఢాన్ ఎందుకురా టడడాన్, ఇలా వాళ్ళ డైలాగు మధ్యలో గ్యాప్లో నేను ఢాన్ అంట, వాళ్ళు ఇంకో డైలాగ్ చెప్తాడు టడడాన్ టడన్ టడన్, కాదురా టడడడన్, అవునరా టడడన్. ఈ మ్యూజిక్ని నేను షూటింగ్ టైంలో సెట్ చేసుకుంటే దాన్ని నేను పోస్ట్ ప్రొడక్షన్లో చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. దానికోసం డైరెక్టర్కి వీటి మీద అవగాహన ఉండాలి. ఏ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తాను, ఎంత రేంజ్లో యూస్ చేస్తాను, అది డిస్టర్బ్ చేసేటట్టు కాకుండా సపోర్టింగ్గా ఎట్లా యూస్ చేయగలుగుతాను, వీటన్నిటిని పెట్టుకొని వాడుకుంటే ప్రేక్షకుడు ఈ పర్ఫార్మెన్స్తో పాటు ట్రావెల్ చేస్తూ దాంట్లో లీనం అవుతాడు. దానికోసం మనం ఈస్థెటిక్స్లో దీని గురించి మాట్లాడుకుంటాం. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, రంగా ఆడిటోరియా, థియేటర్కు సంబంధించిన పర్ఫార్మెన్స్ స్పేస్. మనం ఇప్పుడు ప్రజెంటేషన్ స్పేస్ అంటున్నాం. థియేటర్, మన ఫిలిం థియేటర్సు, స్క్రీనింగ్ థియేటర్సు, స్క్రీన్స్ రకరకాలు, వాటికి సంబంధించిన ఇది. దీంట్లో భరతుడి నాట్యశాస్త్రంలో త్రిశ్ర, చతురస్ర, వికృష్ట అని 3 రకాల థియేటర్స్ని భరతుడి నాట్యశాస్త్రంలో చెప్పాడు. త్రిశ్ర అంటే ట్రయాంగులర్, చతురస్ర అంటే స్క్వేర్, వికృష్ట అంటే రెక్టాంగులర్.
ఈ 3 రకాల థియేటర్స్ ఉండాలి ప్రజెంటేషన్ కోసం. ఇప్పుడు స్క్రీన్ కాబట్టి మనకు రెక్టాంగులరే ఎక్కువ యూస్ చేస్తున్నాము, బట్ థియేటర్కల్ పర్ఫార్మెన్స్కి ఈ 3 రకాలు యూస్ చేసేవాళ్ళు. ఇవి కాకుండా మోడ్రన్ థియేటర్ అయితే డిఫరెంట్, సినిమా అయితే కామన్. సినిమా అయితే మనకి ఇప్పుడు మనం చూస్తున్న థియేట్రికల్ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా షేక్స్పియర్ కాలానికి సంబంధించిన థియేటర్ మోడల్స్. వీటిని 3 పెన్నీ సిస్టమ్ అనేవాళ్ళు. 3 పెన్నీస్ సిస్టమ్. జనరల్గా గ్రౌండ్ లెవెల్లో ఉండేవాళ్ళు, ఫస్ట్ రేంజ్లో ఉండేవాళ్ళు, థర్డ్ అంటే బాల్కనీలో ఉండేవాళ్ళు. 3 రేంజెస్లో థియేటర్స్లో ప్రేక్షకుల్ని కూర్చోబెట్టి నాటకం పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు. మొట్టమొదటి థియేటర్ జేమ్స్ బర్బేజ్ అనే ఆయన లండన్లో థేమ్స్ నది ఒడ్డున నిర్మించిన ఒక నాటకశాల. ఆ థియేటర్ మోడలే దాదాపుగా ఇవాళ మనం నేటికి ఫాలో అవుతున్నాము. నాటకానికి దానికి రివర్స్ ఏంటంటే, నాటకంలో స్టార్టింగ్లో ఎక్కువ పే చేసేవాళ్ళు, మిడిల్లో దాని తర్వాత పే చేసేవాళ్ళు, పైన తక్కువ పే చేసేవాళ్ళు ఉండేది. దానికి రివర్స్లో సినిమాలో బెంచి, తర్వాత కుర్చీలు, తర్వాత కుషన్స్ లాగా మనము ముందుండేవాళ్ళు డబ్బులు తక్కువ పే చేస్తారు, మధ్యలో ఉండేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ పే చేస్తారు, లాస్ట్లో ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువ పే చేస్తారు మనకి సినిమా థియేటర్లో. నాటకంలో దీనికి రివర్స్లో ఉంటుంది. సో ఈ 3 రకాల థియేటర్స్లో మధ్యమ, దీంట్లో మళ్ళీ సైజును బట్టి 3 రకాలు: కనిష్ట, జ్యేష్ఠ, మధ్యమ. అంటే స్మాల్, బిగ్, మీడియం. అంటే సైజును బట్టి 3 రకాలు, షేపును బట్టి 3 రకాలు. అంటే 3x3 9 అవుతాయి. మొత్తం 9 రకాల థియేటర్స్ అవుతాయి. దాంట్లో కనిష్ట వికృష్ట, కనిష్ట చతురస్ర, కనిష్ట త్రస్ర, జ్యేష్ఠ వికృష్ట, అట్లా. దాంట్లో మధ్యమ వికృష్ట ద బెస్ట్ థియేటర్ అంటాడు. అంటే మీడియం సైజు రెక్టాంగులర్ థియేటర్. ఇవాళ మనం సినిమా థియేటర్లో అబ్జర్వ్ చేస్తే భరతుడు ఎప్పుడో క్రీస్తు పూర్వము 3-4 శతాబ్దాల్లో చెప్పిన థియేట్రికల్ కొలతలు ఏవైతే ఉన్నాయో వీఆర్ ఫాలోయింగ్ దెమ్. ఎందుకు అంటే ఎకోస్టిక్స్ పరంగా కావచ్చు, లేకపోతే ప్రజెంటేషన్ పరంగా కావచ్చు, దాన్ని మనం ప్రేక్షకుడు రిసీవ్ చేసుకునే ఆ డిస్టెన్స్ పరంగా చూస్తే అన్నిటికంటే ద బెస్ట్ థియేటర్ ఇవాళ మనం ఏదైతే థియేటర్స్ మన రవీంద్ర భారతి కానీ, లేకపోతే సినిమా థియేటర్లు అయితే సుదర్శన్ కావచ్చు, దేవి కావచ్చు, మిగతా చోట్ల లైమాక్స్లో ఉండే స్క్రీన్స్ కావచ్చు, ఆల్మోస్ట్ అన్ని స్క్రీన్స్ కూడా ఈ మధ్యమ వికృష్ట అంటే రెక్టాంగులర్ మీడియం సైజు థియేటర్సే. మీకు కొన్ని చోట్ల చాలా పెద్ద హ్యూజ్ థియేటర్స్ ఉంటాయి, వాటిల్లో ఆ ఫీల్ రాదు. ఎందుకు రాదు అంటే అంబియన్స్ కానీ, దాని తాలూకు ఎకోస్టిక్స్ కానీ ఓపెన్ అయిపోవడం వల్ల దాని తాలూకు రియాక్షన్స్ ప్రేక్షకుల్లో ఉండదు. కాబట్టి భరతుడు ఆ కాలంలోనే ఇవాళ మోడ్రన్ టైంకి కూడా ఆలోచించి మనకి ఈ మధ్యమ వికృష్ట మండపము ఏదైతే ఉందో థియేటర్కల్ స్ట్రక్చర్ అది ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్పాడు. మనం కూడా థియేటర్లో వాటిని ఇంకా ఫాలో అవుతున్నాము. సో ఈ ఎలిమెంట్స్ భరతుడు తన నాట్యశాస్త్రంలో చెప్పిన 11 ఎలిమెంట్స్. ఈ 11 ఎలిమెంట్స్ని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చేస్తే ఒక ప్రొడక్షన్ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం అనుకుంటున్న ఎమోషన్ ఏంటి, ప్రేక్షకుడికి అది రీచ్ కావడానికి మనం స్క్రిప్ట్ రైటింగ్లో కూడా మాట్లాడుకుంటాం, విజువల్ ప్రజెంటేషన్కు డైరెక్షన్కు సంబంధించినప్పుడు కూడా మాట్లాడుకుంటాం, పోస్ట్ ప్రొడక్షన్లో కూడా మాట్లాడుకుంటాం. ఏంటంటే ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్కి సంబంధించినప్పుడు చెప్పేటప్పుడు సస్పెన్స్, సెంటిమెంట్ ఈ రెండింటిని ఒక బుర్రలో ఇమర్చడానికి ప్రయత్నం చేయకూడదు. సస్పెన్స్ని, సెంటిమెంట్ని కలిపి ట్రావెల్ చేయించడానికి ప్రయత్నం చేయకూడదు. చేస్తే ఏమవుతుంది, ఈ రెండిట్లలో ఏదో ఒకదాన్ని త్యాగం చేయాల్సి వస్తే సస్పెన్స్ని త్యాగం చేయండి తప్ప సెంటిమెంట్ని కాదు అంటాం. ఎందుకు అంటే సస్పెన్స్ అనేది ఆ సెకండ్ వరకే, సెంటిమెంట్ అనేది మనం ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు కూడా మనల్ని హంట్ చేస్తూ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా ఎమోషన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, థ్రిల్కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది మనకి క్రిటిక్స్ అందరూ చెప్పిన మాట. ఈస్థెటిక్స్లో మనం దాన్ని గుర్తుపెట్టుకొని మన పర్ఫార్మెన్స్ చేయించుకుంటే, మన సినిమా స్క్రీన్ ప్లే రాసుకుంటే, మనం దాన్ని విజువలైజ్ చేసుకుంటే, దాన్ని ఎడిట్ చేసుకుంటే సినిమా సక్సెస్ అవ్వడానికి కారణమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నరసింహుడు అని ఒక సినిమా ఉంది.
నారక్తి జూనియర్ ఎన్టీఆర్ గారిది నరసింహుడు అనే ఒక సినిమా ఉంది. నిజానికి చాలా ఎమోషనల్ సినిమా, చాలా మంచి సినిమా, సెంటిమెంట్ ఉన్న సినిమా. ఒక పల్లెటూళ్ళలో ఈ పిల్లాడి తల్లిదండ్రులు ఈ పిల్లాడి చేపట్టి ఆ ఊళ్ళో వాళ్ళందరి వాళ్ళ బతికున్నారు. ఆ ఊళ్ళో ప్రతి వాళ్ళ రేషన్ కార్డులో ఈ పిల్లాడి పేరుంటుంది. ఆ ఊరికి ఎంఆర్ఓ ఏంటిది అన్నిట్లలో ఈడి పేరుంది అని ఎంఆర్ఓ ఎంక్వైరీకి వస్తాడు. ఎంక్వైరీకి వస్తే ఈ పిల్లాడేనండి, ఎవరి కార్డులో చెప్పినా వీడే, ఎవరి కార్డు తీసినా వీడే. అట్లా ఉండకూడదండి, మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి కార్డ్స్, ఆ పేర్లు కొట్టేయండి అంటే ఆ ఊళ్ళో ఉండే వాళ్ళందరూ కార్డులు క్యాన్సిల్ చేయించుకోవడానికి రెడీ అవుతారు తప్ప ఆ అబ్బాయి పేరు తీసుకోవడానికి రెడీ అవ్వరు. అంటే ఊళ్ళో ప్రతి ఇంట్లో ఆ పిల్లాడు వాళ్ళ కుటుంబ సభ్యుడు అని ఎస్టాబ్లిష్ చేసిన క్యారెక్టరు ఆ ఊళ్ళో ఉండే ఒక చిన్న పాపని రేప్ చేసి చంపిన నలుగురిని చంపడానికి సిటీకి వచ్చాడు. సిటీకి వచ్చి మూగవాళ్ళ ఉంటూ ఈ నలుగురిని చంపేయడమే మన కథ. అయితే దాన్ని స్క్రీన్ ప్లేలో ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్కి, సెకండ్ హాఫ్ని ఫస్ట్ హాఫ్కి చేయడం వల్ల సిటీకి వచ్చిన నరసింహుడు, మూగవాడుగా ఉన్న నరసింహుడు ఎందుకు చంపుతున్నాడో, ఎవరిని చంపుతున్నాడో ప్రేక్షకుడికి తెలియదు. చంపుతున్నాడు చూస్తున్నాము. ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్తో నేను ట్రావెల్ చెయ్యకపోవడం వల్ల నేను ఇక్కడే ఆగిపోయా, క్యారెక్టర్ వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమైంది, సరే అతనికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు చంపుకుంటున్నాడులే అని నేను చూస్తున్నాను తప్ప అతన్ని పొడుస్తున్నప్పుడు నా కొడుకుని నరికేయి అనే ఎమోషన్ ఒక ప్రేక్షకుడిగా నాకు ఎందుకు రాలేదు అంటే, నాకు ఈ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో, ఒక అమ్మాయిని రేప్ చేసి చంపింది వీళ్ళు, చంపడానికి కారణం ఇది అనే ఎమోషన్ నాకు తెలిస్తే, అతన్ని చంపుతూ ఉంటే ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్తో నేను ట్రావెల్ చేసి ఆ కత్తి నా చేతిలో ఉంటే బాగుండు, నేను పొడిస్తే బాగుండు అనే ఒక ఫీలింగ్ నేను లోనయ్యేవాడిని. ఎప్పుడైతే ఇది జరిగిందో దానివల్ల నేను ఆ రివర్స్ కావడం వల్ల, వాడు ఎందుకు చంపుతున్నాడో నాకు తెలియకపోవడం వల్ల నేను ఆ క్యారెక్టర్తో ట్రావెల్ చేయలేదు. ఇందుకని ఈ సినిమా పోయింది. అట్లా చాలా సినిమాలు మనం ఆ ఎమోషన్ కోసం సస్పెన్స్ని హైలైట్ చేసే ప్రాసెస్లో ఎమోషన్ని బ్రేక్ చేయడం వల్ల, ఎమోషన్ని చూపించకుండా ఉండడం వల్ల ప్రేక్షకుడు ఆ క్యారెక్టర్తో ట్రావెల్ చేయకపోవడం వల్ల సినిమాలు పోతాయి. సో అట్లా ఈస్థెటిక్స్లో మనం ఏం చేస్తే రైట్ ఫ్రమ్ ది స్క్రిప్ట్ లాస్ట్ వరకు ప్రేక్షకుడు మనతో ట్రావెల్ చేస్తాడు, ఎక్కడ వదిలేస్తే ప్రేక్షకుడు వెళ్ళిపోతాడు అనేది మనం చెక్ చేసుకొని మనం చేయడానికి ట్రై చేస్తాం. ఇదే కాకుండా రైట్ ఫ్రమ్ ది ఫ్రేమ్, ఒక ఫ్రేమ్ పెట్టేటప్పుడు ఆ ఫ్రేమ్లో మనం అరేంజ్ చేసే ఎలిమెంట్స్ తాలూకు అరేంజ్మెంట్ దగ్గర నుంచి మొదలెడితే విజువల్ ప్రజెంటేషన్ ఫైనల్ వరకు మెజ్ ఆన్ సీన్ అంట, మైజ్ ఎన్ సీన్. ఒక ఫ్రేమ్లో దాదాపుగా 14 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ 14 ఎలిమెంట్స్ని డైరెక్టర్ పర్ఫెక్ట్గా చూసుకొని వాటన్నిటినీ ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతున్నాయా లేదా, రీచ్ అవుతున్నాయా లేదా, కరెక్ట్గా రీచ్ అవుతున్నాయా లేదా, వీటిని చెక్ చేసుకొని ఫ్రేమ్ని అరేంజ్ చేసుకుంటే ఆ ఫ్రేములో ఏది ఎలా నేను చూడాలని అనుకుంటున్నానో ప్రేక్షకుడు అది అలాగే చూస్తాడు. నేను మొత్తం ఫ్రేమ్లో ఇక్కడ ఒక చుక్క పెట్టాను, వైట్ మొత్తం చూడకుండా నేను ఈ చుక్కను మాత్రమే చూస్తున్నాను. ఎందుకు చుక్కను చూశానంటే నా కాన్సన్ట్రేషన్ మొత్తం ప్రేక్షకుడి కాన్సన్ట్రేషన్ని ఇక్కడికి నేను డైవర్ట్ చేశాను. అట్లా ఒక ప్రేక్షకుడిని నేను ఏది చూడాలని డిసైడ్ చేసుకున్నానో అదే చూసేటట్టుగా చేసే ప్రాసెస్నే మనం ఈస్థెటిక్స్ అంటున్నాము. దాంట్లో మనకి కంపోజిషను, పిక్చరైజేషను, మూమెంటు, రిథము, స్టైలు, ఇట్లా మోడర్న్ ఈస్థెటిక్స్కి సంబంధించి భరతుడు తన నాట్యశాస్త్రంలో చెప్పిన వాటికి ఎక్స్టెన్షన్గా ఇంకా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ని ఒక్కొక్క ఎలిమెంట్స్ని ఒక్కొక్క రోజు చొప్పున మనం డిఫరెంట్గా కొన్ని 1 మాడ్యూల్ అయిపోవచ్చు, కొన్ని 2-3 మాడ్యూల్స్లో అవ్వచ్చు. వాటన్నిటిని మనం ఒక్కొక్కటి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాటన్నిటిని ఒక్కొక్క మాడ్యూల్లో నేర్చుకుందాం. షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి అఫిలియేషన్ తోటి, అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి మనకు ఆఫర్ చేస్తుంది. అది కూడా అతి తక్కువ ఫీజులతోటి మిగతా ఇన్స్టిట్యూషన్స్తో పోలిస్తే మినిమం ఫీజులతో మనకు ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఈ డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సులు కూడా నేర్చుకోండి. మిమ్మల్ని మీరు ఒక కంఫర్టబుల్గా మోర్ దెన్ 1 క్రాఫ్ట్ నేర్చుకున్న పర్సన్గా ఇండస్ట్రీలో పరిచయం చేసుకుంటే మిగతా వాళ్ళందరికంటే ముందుంటారు. టెక్నికల్గా కూడా మిగతా వాళ్ళందరికంటే
అంటే చాలా ముందు మీ పని మీరు చేసుకోగలుగుతారు. అట్లా అన్నీ చేసుకుంటూ మిమ్మల్ని మీరు ఒక మంచి టెక్నీషియన్గా ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.